నమస్తే, వెల్కమ్ టు లియో. ఈ నెల 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దావోస్కి ఎకనామిక్ ఫోరం సందర్భంగా వెళ్ళబోతున్నారు. అయితే ఇదే దావోస్ గుర్తు రాగానే మనకి గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం జరిగిన కొన్ని సన్నివేశాలు మాత్రం మనకు గుర్తుకొస్తుంటాయి. అదే ఏంటి ఆ సన్నివేశాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఈ నెల 19వ తారీఖున దావోస్ వెళ్ళిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో పెద్ద వింతేం అనిపించడం లేదు. అదిగాక నిన్నగాక మొన్న 2,08 కోట్లు పైచిలుకు ఏదైతే పెట్టుబడులు ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇక్కడ కొత్తగా వింతగా కనిపిస్తుంది ఏంటి అంటే, దావోస్ అనగానే మనకి గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, లేదా మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటారు. సో మొత్తానికి వీళ్ళిద్దరు గుర్తు రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? వింతలు విడ్డూరాలు మనకి గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు నవ్విస్తున్నారు మీరు అనవసరంగా నన్ను. ఇవాళ ఆయన మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఇవాళ తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకుంటున్నారంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అది తీసుకోవాలి. ఒకటి. 19న దావోస్లో జరగబోతున్న సదస్సుకి ఆయన హాజరవబోతున్నారు. సరే, దావోస్ అంటే చంద్రబాబు నాయుడు గారు అది ఇవాళ కొత్తగా మనం చెప్పుకోకర్లా. పెట్టుబడులు కావచ్చు, ఐటీ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా ప్రపంచంలో ఎవడి పేరు ఉండదు. ఎందుకంటే బిల్ గేట్స్ ఒప్పుకున్నాడు కదా. ఇవాళ మనం చెప్పేది ఏంటి? చెప్పక్కర్లా. ఈరోజు మీరు హైదరాబాద్ చూసినా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న అమరావతి చూసినా, వైజాగ్ చూసినా, మరో పక్క రాయలసీమ చూసినా, ఎక్కడ చూసినా కూడా మీకు చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. ఇంకొక 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రజలు అమరావతి ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆయన వెళ్ళడం గురించి పెద్ద చర్చ కాదండి. ఆయన వెళ్తారు దావోస్లో, ప్రత్యేకంగా ఆయనకు ఆహ్వానం ఉంటుంది. అక్కడ అందరూ కూడా ఆయన చుట్టూ మూగుతారు. మీరు కావాలంటే చూడండి. మొన్న కేంద్రం వెళ్తేనే, అంటే ఢిల్లీకి వెళ్తేనే ఆయన చుట్టూ ఎట్లా మూగారో మనం చూసాం. అంటే అది ఆయన చరిష్మా అంతే. ఇప్పుడు అందులో దావోస్ అన్నప్పుడు, మనకు ఐటీ అన్నప్పుడు, ఆ టెక్నాలజీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన వాళ్ళే ఉండరు. అదేం అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన పొగడక్కర్లా. ఇప్పుడు కొత్తగా ఆయనకి ఏం పొగడతలు అక్కర్లా. ఇప్పుడు 30 ఏళ్ళుగా ఆయన అందులో ఉండి, 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండి, ఇవన్నీ ఆయన విని 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 చెవులు ఇదైపోయి ఉంటాయి. కాబట్టి అందుకోసం కాదు, మన తెలుగువాడు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇంత గౌరవం అంటే అందరికీ కూడా, తెలుగు వాళ్ళందరికీ అదొక ప్రైడ్ కాబట్టి మాట్లాడుకోవటం. రెండోది, దావోస్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక అదేం అమర్నాథ్, గుడ్డ అమర్నాథ్ అంటారు ఏంటంటే ఆయన అసలు పేరు గుడివాడ అమర్నాథ్. అది గుర్తురాదు ఎవరికైనా. సో మన గుడివాడ లాంటి, గుడ్డు లాంటి అమర్నాథ్ గారు వాళ్ళు గుర్తుకొస్తారు. ఎందుకు వస్తారంటే, మరి 2,95,000 కోట్లు మన 2 లక్షల పెట్టుబడులు అయితే వచ్చాయండి పాపం. వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రతిభతోటి వచ్చాయి. ఎవరి ప్రతిభ? అమర్నాథ్ గారు. అంటే నాకు తెలియదు ఎందుకు మరి ఎలక్షన్స్ ముందు మీరు ఈ అభివృద్ధి పనులు చెప్పలేదుగా ఇక్కడ. లాస్ట్ మినిట్లో మీరు గమనిస్తే పోర్ట్లు, తర్వాత ఇన్ఫోసిస్ క్యాంపస్, ఇట్లా పాపం 2-3 చెప్పుకున్నారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో, ఎందుకని తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకెళ్ళిపోతుంటే ఇంకా ఏం చేయాలో దిక్కు తోచక ఈ 3 చెప్పుకున్నారు వాళ్ళు. మరి అప్పుడు ఇవన్నీ రావాలి కదా. ఈ 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మా వల్లే వచ్చాయని ఆ రోజు ఎందుకు చెప్పలే? అంటే కనీసం ఇప్పుడు వస్తున్నటువంటి ఒక కొన్ని కంపెనీలైనా సరే వాళ్ళు నిజంగా వైసీపీ తరఫున వచ్చేటువంటి పరిస్థితి అయితే, మేము వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళతోని టీఓటీ చేసుకున్నాము, కానీ ప్రారంభోత్సవాలు ఇప్పుడు చేసుకుంటున్నాను కూడా ఏ కంపెనీ కూడా చెప్పింది లేదు. అంటే వీళ్ళు చెప్పింది మీరు ఎలా అడుగుతారండి అలాంటి మాటలు? ఓ పక్క మేమేమో అమర్ రాజా బ్యాటరీని పంపించేసామా, 20,000 మంది ఉద్యోగుల్ని బయటకు పంపించామా, మా గొప్పతనాలు ఇవి. లుల్లు మాల్ ఎందుకండి మాకు? మేము ఆ బొబ్బట్లు పెట్టుకుంటాము, మేమేమో కోడిగుడ్లు అమ్ముకుంటాము, మాకు పానీపూరీలు ఉన్నాయి. మీరు బళ్ళ మీద మీరు అమ్ముకోండి అన్నీ. ఏంటి? గంజాయి అమ్ముకోండి అంటే వాళ్ళు చెప్పింది అదే కదా. బళ్ళ మీద గంజాయి అమ్మిన ప్రభుత్వం ఏది అంటే మీకు ఫస్ట్ కనిపించేది ప్రపంచం మొత్తం మీద వైసీపీ. అసలు ఇంకంతకంటే గ్రేటెస్ట్ ఒక గవర్నమెంట్ ఏదైనా ఉంటుందా? మరి మీరు వచ్చి 2 లక్షల కోట్లు మా ప్రతిభే అది. మీరు ఏది పెట్టినా మా ప్రతిభే. మరి ఎక్కడ చూపించండి. మీ మేనిఫెస్టోల్లో ఎప్పుడైనా చూపించారా? మీది చిన్న మేనిఫెస్టో కదా, మాది అరచేతిలోనే ఉంటుంది మా మేనిఫెస్టో.
మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, జేబులో పెట్టి కూడా తీసుకెళ్ళచ్చు. జేబులో పెట్టి తీసుకెళ్తే అందులో మీరు ఇవన్నీ మెన్షన్ చేశారా? మీ మేనిఫెస్టోలో ఇవన్నీ ఉన్నాయి. అభివృద్ధి ఏమైనా చెప్పారా మీరు? మేము ఎంతసేపు సంక్షేమాలు ఇస్తాం, మీరు 2 బటన్లు నొక్కండి. నేను డబ్బులు వేస్తాను, 2 బటన్లు నొక్కండి. అంతే కదా. మరి మీరు మాట్లాడటం సిగ్గుండాలండి, సిగ్గుండాలి గుడివాడ అమర్నాథ్కి మాట్లాడటానికి. ఏం మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డిని చెప్పమానండి అసలు దమ్ముంటే. దావోస్కి వెళ్ళి ఇట్స్ అ లెంగ్తీ క్వశ్చన్, దానికి కూడా ఇలా సాగదీసుకున్నాడు. మన గుడివాడ అమర్నాథ్ గారు వైజాగ్ అంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుందా దావోస్లో? చలి ఉంటే స్వెటర్ వేసుకునేళ్ళు, లేకపోతే కోట్ వేసుకునేళ్ళు, వాళ్ళంతా బట్టలు వేసుకునేళ్ళు. అక్కడ నువ్వు ఆంధ్రప్రదేశ్ నువ్వు రిప్రజెంట్ చెయ్యి. నీకేం మాట్లాడతావో నీకు తెలియదు. అయితే ఇదే అంశంపై ఒక ప్రముఖ మీడియా ఛానల్తో ఆర్కే రోజా గారు కూడా చెప్తూ మేము చాలా రకాల కంపెనీలు తెచ్చామని చెప్పి ఏదైతే ఎలక్షన్స్ కన్నా ముందు. మళ్ళీ నా నోరు మంచిది కాదు. మీరు కంపెనీలు అంటే వేరే అర్థాలు వస్తాయి, మాట్లాడద్దు దయచేసి. ఏం కంపెనీలు తెచ్చారో ఆవిడ చెప్పాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక యాంకర్ కూడా అదే ప్రశ్న వేస్తే, సో రోడ్లు బాగా చేసామంటే మరి మీ బెంజ్ కార్ ఆ రోడ్ల మీద తిరగడం లేదు ఎందుకు అన్నప్పుడు కూడా నోరు మూసేసుకోవడం అంటే జరిగింది. మొన్ననే కదా రోడ్లు బాగుకి మన తెలుగుదేశం కూటమి వచ్చాక బాబు గారు ఎంతో రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయో చూసుకోమన్నారు కదా. ఇంకా కొంచెం గుంతలు ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల, ఎందుకంటే డబ్బులు రిలీజ్ చేయాలి కదా. వీళ్ళేమో ఊడ్చుకుని వెళ్ళిపోయారు గత ప్రభుత్వం, ఎవరు వైసీపీ ప్రభుత్వం. సో ఎన్ని వేల కోట్లు ఇచ్చారు. ఇచ్చాక కూడా మొన్న ఏదో యాక్సిడెంట్ జరిగితే కూడా వీళ్ళందరూ ఏడ్చారు కదా, అదేదో మీ తప్పిదమని. ఎవరి తప్పిదం కాదు, మీరు చేసిన గుంతలకు ఇంకా పూడ్చాలి అవన్నీ. దానికి ఎవడు ఏం చేయలేడు అవి. కాబట్టి మన రోజా గారు ఏదైనా కంపెనీలు ఇలాంటి పదాలు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఆవిడకి ఐటీలు ఇవన్నీ సెట్ అవ్వవు. గుడివాడకే సెట్ అవ్వలేదు, ఇంక వీళ్ళకేమవుతాయి? జగన్మోహన్ రెడ్డికే సెట్ అవ్వదు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు పాపం? 2 బటన్లు, డబ్బులు వేయడం, ఆ డబ్బులు కూడా కొంచెం నొక్కేసి పక్కకు మళ్ళించడం, అంతే తప్ప ఇంకేం తెలియదు. కాబట్టి మనకి ఎందుకండి పెద్ద పెద్ద విషయాలంతా? వైసీపీ వాళ్ళకి వాళ్ళేదో అలాగా గుండాగిరీలు చేసుకుంటూ దందాలు చేసుకుంటూ వద్దంటే వచ్చి మా ప్రతాపం ఇది అని చూపించుకుంటూ ప్రోటోకాల్స్ మాట్లాడతారు వాళ్ళు కదా. చచ్చిపోయాక శవాలు ఎక్కడుంటే అక్కడ గద్దల్లో వాలిపోవడం. అందుకని వాళ్ళు ఆ పనులు చేసుకుంటారు. ఇక్కడ అభివృద్ధి పనులు ఇలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తారు. అందుకని వాళ్ళ వంతు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. వాళ్ళకు టైం వస్తుంది. టైం వచ్చాక పార్టీ ఏమవుతుంది, మనుషులు ఏమవుతారో వెయిట్ చేసి చూద్దాం. చూద్దాం మేడం. ఖచ్చితంగా దావోస్ అనగానే చంద్రబాబు నాయుడు గారు ఇదేం కొత్త ఏం కాదు. కాకపోతే దావోస్ అనగానే వైసీపీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు గుర్తొస్తుంటాయి కాబట్టి ఈ చర్చ జరిగింది. సో చూద్దాం మేడం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.